హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పల్నాడు రాజకీయాలలో ప్రతి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో సత్తెనపల్లి కూడా ఒకటి. 2019లో ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యం, 2024లో పూర్తిగా భిన్నమైన తీర్పు. ఈ మార్పు ఎందుకు వచ్చింది? మండలాల వారీగా పరిస్థితి ఎలా మారింది? 2029 ఎన్నికలపై ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ సంకేతాలేంటి? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా అసలు సత్తెనపల్లి ప్రత్యేకత ఏంటి? సత్తెనపల్లి పల్నాడు జిల్లాలో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాలలో ఒకటి. సత్తెనపల్లి, రాజుపాలెం, నకిరికల్లు, ముప్పాళ్ల మండలాలతో కూడిన ఈ నియోజకవర్గం వ్యవసాయం, వ్యాపారం, పట్టణ గ్రామీణ ఓటర్ల మిశ్రమం వల్ల ప్రత్యేక రాజకీయ స్వభావాన్ని కలిగి ఉంది. రైతులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత ఇలా అన్ని వర్గాల ఓటర్ల ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపే నియోజకవర్గంగా ఇది గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఇక్కడ టీడీపీ వైపున్న ప్రధాన నాయకులు ఎవరు? ప్రస్తుతం సత్తెనపల్లి రాజకీయాల్లో టీడీపీ తరపున అత్యంత కీలక నాయకుడిగా కనిపిస్తున్నది కన్నా లక్ష్మీనారాయణ గారు. రాష్ట్ర స్థాయిలో అనుభవజ్ఞుడైన నాయకుడు, మాజీ మంత్రి, వివిధ పార్టీలలో పనిచేసిన రాజకీయ అనుభవం ఈయనకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. 2024 ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్ కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వైపున ప్రధాన నాయకులు ఎవరు? వైఎస్ఆర్సీపీ తరపున ఉన్న అంబటి రాంబాబు గారు ఇప్పటికీ ముఖ్య నాయకుడే. 2019లో భారీ విజయాన్ని నమోదు చేయడం, మంత్రిగా పనిచేయడం, పార్టీలో గుర్తింపు కలిగిన నేతగా ఉండటం ఇవన్నీ ఆయనకి రాజకీయంగా ఇంకా ప్రాధాన్యతని కలిగిస్తున్నాయి. అయితే 2024లో ఎదురైన ఓటమి తర్వాత పార్టీ స్థానికంగా సంస్థాగత బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో అసలు ఏం జరిగింది? 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన జగన్ వేవ్ సత్తెనపల్లిలో కూడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు గారు 1,05,063 ఓట్లతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు గారిపై 20,876 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సంక్షేమ పథకాలపై ఉన్న నమ్మకం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మద్దతు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరి 2024లో పరిస్థితి ఎలా మారింది? కేవలం 5 ఏళ్లలోనే సత్తెనపల్లి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు 1,17,965 ఓట్లతో గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు గారిపై 27,836 భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన సుమారు 21,000 ఓట్ల మెజార్టీ 2024లో దాదాపు 28,000 ఓట్ల టీడీపీ మెజార్టీగా మారింది. అంటే దాదాపు 48,000 ఓట్ల స్వింగ్ నమోదైంది. అదే సమయంలో టీడీపీ ఓటు శాతం 41% నుంచి 55.5% పెరిగింది. వైఎస్ఆర్సీపీ ఓటు శాతం మాత్రం 51.5% నుంచి 42.4% తగ్గింది. నెక్స్ట్ టీడీపీ బలాలు. టీడీపీకి ప్రస్తుతం కనిపిస్తున్న ప్రధాన బలాలు కూటమి ఓట్ల సమీకరణ, కన్నా లక్ష్మీనారాయణ గారి రాజకీయ అనుభవం, పట్టణ ఓటర్లలో పెరిగిన ఆదరణ, యువత మరియు మధ్యతరగతి మద్దతు, నకిరికల్లు, సత్తెనపల్లి ప్రాంతాల్లో బలమైన స్వింగ్. ఇక టీడీపీ బలహీనతలు: అభివృద్ధి హామీల అమలు, ఉద్యోగ అవకాశాల పెంపు, గ్రామీణ సమస్యలకి వేగంగా పరిష్కారం ఈ అంశాలలో ప్రజల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోలేకపోతే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీ బలాలు. వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది. కొన్ని ప్రాంతాలలో బలమైన క్యాడర్ కూడా ఉంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఇప్పటికీ పార్టీకి మద్దతు ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ బలహీనతల విషయానికి వస్తే 2024లో ఎదురైన భారీ ఓటమి తర్వాత అధికార ఓటమి, వ్యతిరేకత ప్రభావం, కూటమి ఓట్ల సమీకరణ, కొన్ని వర్గాలలో తగ్గిన మద్దతు, పట్టణ ప్రాంతాల్లో వచ్చిన స్వింగ్ ఇవన్నీ పార్టీకి ప్రధాన సవాళ్లుగా మారాయి. 2029లో గెలుపును నిర్ణయించే అంశాలేంటి? 2029 ఎన్నికల్లో ఫలితాన్ని నిర్ణయించే అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో అభివృద్ధి పనులు, రహదారులు, తాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ రంగానికి తీసుకునే నిర్ణయాలు, యువత ఓటు, మహిళా ఓటర్ల మద్దతు, కూటముల పరిస్థితి ఇవన్నీ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది?
జూన్ 2026 నాటికి పరిశీలిస్తే టీడీపీ అధికారంలో ఉండటం వల్ల ప్రజల అభివృద్ధిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా తన సంప్రదాయ ఓట్ బ్యాంక్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు ఇప్పటికే 2029 ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక స్థాయిలో రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మా రాజకీయ విశ్లేషణ ఏంటి? ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే టీడీపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీని కూడా తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గతంలో కూడా రాజకీయ పరిస్థితులు వేగంగా మారిన ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల స్థానిక అంశాలు, అభ్యర్థుల ఎంపిక, అభివృద్ధి పనుల పురోగతి, చివరి దశలో జరిగే రాజకీయ సమీకరణలు 2029 ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక కీలక విషయం ఏంటంటే ఎన్నికల్లో కేవలం పార్టీ బలం మాత్రమే కాదు, స్థానిక నాయకుడి ప్రభావం, ప్రజలతో ఉన్న అనుబంధం, అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయం, చివరి దశ ప్రచారం ఇవన్నీ కూడా సమానంగా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే 2029లో సత్తెనపల్లి పోటీ కూడా పల్నాడు జిల్లాలో అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పోరాటాల్లో ఒకటిగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? 2029లో సత్తెనపల్లిలో మళ్ళీ టీడీపీ విజయాన్ని కొనసాగిస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ కంబ్యాక్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.